శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సున్నపురాళ్ల షణ్ముఖ తెలుగు భాష ఉనికిని కాపాడడానికి విస్తరించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఎంబీఏ చదివిన షణ్ముఖ్ తనకున్న ప్రత్యేక లక్షణాల్ని తెలుగు భాష కోసం ఉపయోగిస్తున్నారు. హర్షిత పబ్లికేషన్ పేరిట వందల పుస్తకాల్ని ముద్రించారు. ఏపీలో పలు పాఠశాల పిల్లలకు పుస్తకాల్ని అందించారు. ఇంతకీ షణ్ముఖ్ ఈ రంగం వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? ఆయన నేపథ్యం ఏమిటి? షణ్ముఖ్ చేస్తున్న కృషిలో వారి తల్లిదండ్రుల పాత్ర ఏ మేరకుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సత్యసాయి జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయులైన సున్నపురాళ్ల శ్రీనివాసులు చాలా కాలం పాటు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని భారీ కార్యక్రమాలను తన భుజానికెత్తుకున్నారు. తెలుగు సాహితీవేత్తల ఫోటోలతో పాటు వారి జీవిత విశేషాల్ని పొందుపరిచి విద్యార్థులకు అందజేశారు. శ్రీనివాసులు కృషికి ఆయన అర్థాంగి కూడా సహకరించారు. తెలుగు ఉపాధ్యాయురాలైన తన భార్య యశోదతో కలిసి శ్రీనివాసులు 111 మంది సాహితీమూర్తుల ఫోటోలతో పాటు వారి రచనలు, పురస్కారాలు, ఇతర విశేషాల్ని సేకరించి ముద్రించారు. లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని 25 ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భాషలోని మూలాలు నేర్పుతూ కవులను పరిచయం చేశారు. పాఠశాలల్లో కవుల జయంతి, వర్ధంతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. తెలుగు భాష ఉనికి కోసం విశేష కృషి చేసిన శ్రీనివాసులు గతేడాది మృతి చెందారు. ఆయన తర్వాత ఆయన తనయుడు షణ్ముఖ్ ముందుకొచ్చారు. షణ్ముఖ్ ఈ భారీ ప్రచురణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 1000కి పైగా రచయితల ముఖచిత్రాలతో వారి వివరాలు రూపొందించి ఈ కార్యక్రమాన్ని 1500కు పైగా పాఠశాలలకు విస్తరించారు. ఇందుకు 27 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. సేకరించిన వివరాల ఆధారంగా తెలుగు సాహితీ కాలచక్రం పేరిట క్యాలెండర్ తీసుకొచ్చారు. ఆయా నెలల్లో జన్మించిన, మరణించిన రచయితల ఫోటోలను అందులో పొందుపరిచారు. తరతరాలకు తెలుగు పేరుతో లిపి పరిణామక్రమం నుంచి రామాయణం, మహాభారతం వరకు వివరించారు. తెలుగు భాష ఉనికి విస్తరణకై చేస్తున్న కృషిని ఏపీ మంత్రి నారా లోకేష్ కు షణ్ముఖ్ వివరించారు. షణ్ముఖ్ చేస్తున్న కృషిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.